ఆంధ్రప్రదేశ్లోని మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై మార్కెటింగ్ శాఖ దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి అధికారులు, రైతులు, వ్యాపారులకు సమావేశాలు సైతం నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు మార్కెట్లలో ఈ-నామ్ వ్యవస్థ అమలవుతోందని, అవకాశం ఉన్న మిగతా మార్కెట్లలో ఈ-నామ్ వ్యవస్థ ఏర్పాటుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. అలానే పంట ఉత్పత్తులకు బహిరంగ మార్కెట్లో సరైన ధరలు లేనప్పుడు నష్టానికి అమ్ముకోకుండా మెరుగైన ధర వచ్చే వరకు ఉత్పత్తులను దాచుకోవటానికి రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మిర్చి యార్డులో త్వరలో కొత్త సీజన్ మొదలవనున్న తరుణంలో రైతులు, వ్యాపారులతో చర్చించి మంచి ధరలు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెట్ చట్టం కింద మన రాష్ట్రంలో దాదాపుగా 218 మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో కొంతవరకు కొన్ని సీజనల్గా నడుస్తున్నప్పటికీ కూడా దాదాపుగా 33 మార్కెట్ యార్డులలో ఈ-నామ్ వ్యవస్థ ద్వారా మార్కెట్ లావాదేవీలు నిర్వహించబడుతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, ముఖ్యంగా ప్రత్తి కానీ, వ్యవసాయ ఉత్పత్తులు అయినటువంటి ఇతర టమాటాస్ లేదా ఆనియన్స్, ఇటువంటి పెరిషబుల్ ఐటమ్స్ సాగు చేస్తున్నటువంటి రైతులు కానీ వీరందరికీ మార్కెట్ యార్డ్స్లో వ్యవసాయ పరంగా మౌలిక సదుపాయాలు కల్పించి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడం అనేది రాష్ట్ర మార్కెటింగ్ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం. దాదాపు 67 మార్కెట్లు రెగ్యులేటెడ్ మార్కెట్లుగా నడుస్తున్నాయి. మిగతా మార్కెట్స్లో కూడా ఈ-నామ్ వ్యవస్థ ద్వారా మరింత బలోపేతం చేయడానికి రైతులని వీరందరినీ కూడాను ఈ-నామ్ వ్యవస్థలోకి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోబడుతోంది. అయితే ఇవి సీజనల్ మార్కెట్స్ కావడం వల్ల, చాలా చిన్న మార్కెట్స్ కావడం వల్ల కొంతవరకు మరి ఈ-నామ్ మార్కెట్ మీద రైతులకు సరైన అవగాహన లేదు. అందువల్ల ఈ-నామ్ మార్కెట్ మీద మరి రైతులకు, అధికారులకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ట్రేడర్స్, వ్యాపార వర్గాలందరికీ కూడా అవగాహన కల్పించడానికి కూడా ప్రతి నెల తరగతులను కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి రైతులకు సరైన రెమ్యునరేటివ్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా కాటన్ ప్రొక్యూర్మెంట్, ఎందుకంటే సీజనల్ మార్కెట్స్లో మనం చూసినట్టయితే మిర్చి, టొమాటో, అదేవిధంగా ప్రత్తి, ఆనియన్స్ చాలా వేగంగా పెరిషబుల్ ఐటమ్స్ కాబట్టి వేగంగా వాటి మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మార్కెట్స్లో కూడా రైతులు ఏ రోజుకు ఆ రోజు వారి వ్యాపారాన్ని నిర్వహించుకోవడానికి అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలందరినీ కూడా ఏకీకృత లైసెన్సింగ్ విధానం కింద తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇనిషియల్ డేస్లో రైతులకు పరంగా కొంతవరకు, అంటే నాణ్యత పరంగా చూసినట్టయితే తగిన తేమ లేదా తగిన విధంగా ఎఫెక్టివ్ క్వాలిటీస్ లేని కారణంగా కొంతవరకు రైతులు ఇబ్బంది పడినప్పటికీ మార్కెటింగ్ శాఖ తరఫున అనేక చర్యలు తీసుకుని వాటిని దిద్దుబాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మిర్చి సంబంధించి కూడాను మరి ఈ సీజన్ ప్రారంభమైంది ఇప్పటికే. అయితే ఇంకా మనకి అరైవల్స్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి. కమింగ్ 3 months అనేవి చాలా కీలకం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్ది వారికి సరైన సౌకర్యాలతో పాటు సరైన ధర ఇవ్వడానికి కూడాను ప్రయత్నం చేయడం జరుగుతోంది. ముఖ్యంగా వీటితో పాటు మరి స్వర్ణాంధ్ర 2047లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రైతు బజార్లలో కూడాను తగిన సౌకర్యాలు కల్పిస్తూ మరి ముఖ్యంగా రైతులకు ప్రాసెసింగ్ యూనిట్స్లో పెట్టిన తర్వాత వారికి తగిన సౌకర్యాలు కల్పించడం ద్వారా వారికి సరైన గిట్టుబాటు ధర లభించడంతో పాటు వ్యక్తిగతంగా కూడా వారి తలసరి ఆదాయం పెంపొందించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైతులు తమ ఉత్పత్తులను గోడౌన్స్లో నిల్వ చేసుకున్నప్పుడు వారికి బ్యాంకు ద్వారా తక్షణమే రుణ సౌకర్యం కల్పించే ఏర్పాటు రైతు బంధు పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి ఇప్పటికే తగిన కార్యాచరణ పూర్తి చేయడం జరిగింది. వారందరికీ కూడా తక్షణమే బ్యాంకర్స్ లోన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల ద్వారా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ ద్వారా మార్కెట్ ఫీజ్ కలెక్షన్స్ అనేవి గత 6 నెలల్లో పూర్తి స్థాయిలో దాన్ని దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరానికి గాను 742 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 58%, అంటే దాదాపుగా 430 కోట్లు మరి మార్కెట్ సెస్ అనేది వసూలు చేయడం జరిగింది. ఈ మార్కెట్ సెస్ వసూలు ద్వారా రైతులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు, అదేవిధంగా అక్కడ వారికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాల ఏర్పాటుకు మార్కెట్ ఫీజును వసూలు చేసిన తర్వాత దాన్ని ఆ విధంగా కూడా ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా మార్కెట్లలో తగిన సౌకర్యాలు లేని కారణంగా రైతులు మార్కెట్లకు రాని పరిస్థితుల్లో ఏర్పడకూడదనే ఉద్దేశంతో లింక్ రోడ్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి గోడౌన్స్ లేదా అక్కడ ఉన్నటువంటి షెడ్స్, కవరింగ్ షెడ్స్, గోదాములు ఇవన్నీ కూడాను ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.